అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. విద్యావంతుల లక్షణాలు. అసలు విద్యావంతులంటే ఎవరు? కేవలం పెద్ద పెద్ద డిగ్రీలున్నవాళ్లా, లేదంటే అంతకు మించి వాళ్లలో ఇంకేమైనా ప్రత్యేక లక్షణాలుంటాయా? రండి, ఈరోజు ఆ లక్షణాల గురించే మనం లోతుగా తెలుసుకుందాం. సాధారణంగా చూస్తే చదువుని, విద్యని సర్టిఫికెట్లతోనే కొలుస్తాం కదా. కాని ఒక్కసారి ఆలోచించండి, నిజంగా అసలైన విద్య అంటే అదేనా? లేక మన వ్యక్తిత్వానికి, మనం ఆలోచించే పద్ధతికి సంబంధించిన విషయమా? సరిగ్గా ఈ ప్రశ్నతోనే మన ఈ అన్వేషణ మొదలవుతుంది. సరే, మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? దానికోసం మనమిప్పుడు ఒక ప్రాచీన గ్రంథాన్ని ఆశ్రయిద్దాం. ఇది కాలంతో సంబంధం లేకుండా అసలైన విద్యావంతుడి మనసు ఎలా ఉంటుందో, వాళ్ల లక్షణాలు ఎలా ఉంటాయో చాలా స్పష్టంగా వివరిస్తుంది. సరే, అయితే మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం, అసలు నిజమైన విద్య అంటే ఏంటి? మనం మాట్లాడుకోబోయే ఈ విషయాలన్నింటికీ ఆధారం ఈ ప్రాచీన గ్రంథమే. ఇందులో చెప్పిన లక్షణాలను గమనిస్తే ఒక సంపూర్ణ విద్యావంతుడు ఎలా ఉంటాడో మనకొక చక్కని చిత్రం కనబడుతుంది. ఇక రెండవ భాగానికి వస్తే, జ్ఞానం అంటే స్పష్టత ఇంకా నియంత్రణ. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే, విద్యావంతులు తమ చుట్టూ ఏం జరుగుతుందో చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలరు. వాళ్లకి ఆ క్లారిటీ ఉంటుంది. ఈ స్పష్టతే వాళ్లకి విచక్షణనిస్తుంది. అంటే ఏది మంచి, ఏది చెడు అని తేలికగా గుర్తించగలిగే శక్తినిస్తుందన్నమాట. చూడండి, ఆలోచనల్లో అంత స్పష్టత ఉన్నప్పుడు సహజంగానే ఏమవుతుంది? ఆవేశానికి తావుండదు. వాళ్లు ఏ పని తొందరపడి చెయ్యరు. చాలా ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. నిజం చెప్పాలంటే వాళ్ల విజయానికి ఇదే అసలైన పునాది. తరువాతి భాగం, మూడవది, వ్యక్తిత్వం అంటే ఆత్మగౌరవం మరియు సమతుల్యం గురించి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. విద్యావంతులలో రెండు వ్యతిరేక లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి పరాక్రమం, రెండోది శాంతం. పరాక్రమం వాళ్లని విజయాల వైపు నడిపిస్తే, శాంతం వాళ్లని ఆలోచనాపరులుగా ఉంచుతుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలగడమే వాళ్ల అసలైన బలం. అంతేకాదండోయ్, వాళ్లలో ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. బయట కనిపించే డబ్బు, ఆస్తుల కన్నా ఈ ఆత్మాభిమానమే గొప్ప సంపద అని వాళ్లు నమ్ముతారు. లోపలుండే ఈ గౌరవమే వాళ్లని ఎప్పుడూ సరైన దారిలో నడిపిస్తుంది. ఇక నాలుగవ భాగానికి వద్దాం. వాళ్లు లోకంతో అంటే బయటి ప్రపంచంతో ఎలా ఉంటారు? వినయం మరియు దానం, ఈ రెండే ముఖ్యం. సమాజంలో వాళ్ల ప్రవర్తన ప్రధానంగా ఈ 4 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది, వినయంగా మాట్లాడటం. రెండవది, సంప్రదాయాలను గౌరవించటం. మూడవది, ఇతరులకు ఉదారంగా సహాయం చేయడం. ఇక నాలుగవది, మంచివాళ్లతోనే స్నేహం చేయడం. ఈ లక్షణాలే వాళ్లని సమాజంలో ఒక ఉన్నత స్థానంలో నిలబెడతాయి. ఇక్కడ ఒక అద్భుతమైన సూత్రముంది, గమనించండి. వాళ్లు తమ దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు దానం చేస్తారు కదా. అలా చేయడం వల్ల వాళ్ల సంపద అస్సలు తగ్గదట, పైగా ఇంకా పెరుగుతుందట. అంటే ఇవ్వడంలోనే తీసుకోవడం దాగి ఉందన్నమాట. ఎంత గొప్ప సత్యం కదా. ఇక చివరిగా 5వ భాగం. వీటన్నింటి అంతిమ లక్ష్యం ఏంటి? అదే ఆధ్యాత్మిక శక్తి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ ప్రయాణమంతా చివరకు ఇక్కడికే చేరుతుంది. దైవం పట్ల భక్తితో జీవితం గడపడం వల్ల వాళ్లకి మాటల్లో చెప్పలేని ఒక ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. అంటే వాళ్ల జ్ఞానం, వాళ్ల వ్యక్తిత్వం, వాళ్ల సామాజిక బాధ్యత, ఇవన్నీ కలిసి వాళ్లని ఈ అత్యున్నత స్థితికి తీసుకెళ్తాయన్నమాట. మొత్తానికి మనం ఎక్కడ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికే వస్తున్నాం, ఒక ముఖ్యమైన ఆలోచన దగ్గరికి. ఇన్ని లక్షణాలు చెప్పుకున్నాం కదా, వీటన్నింటికీ పునాది ఏంటి? ఒక్కటే, అదే ఆత్మగౌరవం. ఎప్పుడైతే ఒక మనిషి తనను తాను గౌరవించుకుంటాడో అప్పుడే ఈ అద్భుతమైన లక్షణాలన్నీ వాళ్లలో వికసిస్తాయి. అందుకే అంటారు కదా, ఆత్మాభిమానమే గొప్ప సంపద అని. సరే, ఈరోజు మనం విద్యావంతుల లక్షణాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అయితే ఒక చివరి ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. ఇంత వేగంగా మారిపోతున్న ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ లక్షణాల్లో ఏది అన్నింటికన్నా ముఖ్యమైనది? ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పెంపొందించుకోవాల్సిన లక్షణం ఏదయ్యుంటుంది? ఒక్కసారి ఆలోచించండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.